రోహిత్ని కావాలనే ట్రిగర్ చేస్తున్నట్టు అనిపించింది. ఎపిసోడ్ చూసిన ఎవరికైనా మోస్ట్ డిజర్వింగ్ ప్లేయర్ రోహిత్ ఇస్తారు అని అనిపిస్తుంది. నాకైతే కంప్లీట్గా అనిపించింది. ఈ ఎపిసోడ్ మొత్తం మీద మోస్ట్ డిజర్వింగ్ ప్లేయర్ రోహిత్ అని అనిపించింది. మీకు కూడా ఎవరికైనా రోహిత్కి అన్యాయం జరిగింది అనిపిస్తే కామెంట్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. సో ఫస్ట్ నుంచి ఈ ఎపిసోడ్లో రోహిత్ డామినేషన్ క్లియర్గా కనబడింది. ఫస్ట్ హ్యాండ్ రెజ్లింగ్ టాస్క్కి ఆపోజిట్ ఉన్నది మిథిలేష్. 6 ప్యాక్. ఎవరైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మిథిలేష్ కంప్లీట్గా డామినేట్ చేస్తారు అనుకుంటారు. బట్ ఈ టాస్క్లో కామన్ కంపోజిటివ్గా ఉండే రోహిత్ క్లియర్గా డామినేషన్ చేశాడు. ఒక్క సెకండ్ కూడా మిథిలేష్ డామినేషన్ కనపడలా. ఆ నెక్స్ట్ టాస్క్ కూడా కంప్లీట్గా రోహిత్ డామినేషన్ చేశాడు. తర్వాత టాస్క్ థ్రెడ్స్ కీస్కి సంబంధించిన టాస్క్లో కూడా రోహిత్ తన టీం లీడ్లో పొజిషన్లో ఉండి ఒక స్ట్రాటజీతో గేమ్ని ముందుకు తీసుకెళ్ళాడు. అక్కడ అందరూ ఒకళ్ళు 2 హ్యాండ్స్తో పుష్ చేసుకున్నారు. బట్ కాకపోతే రోహిత్ కున్న పవర్ వల్ల రోహిత్ అందరినీ పుష్ చేశాడు. ఆ ఒక్క రీజన్తో గేమ్ పాస్ చేసాము, నీ వల్ల ఈ ఫ్యూచర్లో ఇటువంటి జరగకూడదు అని చెప్పి రోహిత్ అన్డిజర్వింగ్ ప్లేయర్ ఇచ్చారు. ఆడకపోతే ఏం ఆడట్లేదు, నీ పవర్ ఏంటో చూపించలేదు అని చెప్పి చెప్తారు. ఆడితే ఇలా చేస్తారు. వాళ్ళకన్నా క్లారిటీ ఉందో లేదో అర్థం కావట్లా. సో ఈ విషయంలో రోహిత్కి అయితే అన్యాయం జరిగిందనే చెప్పాలి. సో ఇన్ మై ఒపీనియన్ ఈ టాస్క్ పరంగా రోహిత్ ఇస్ ద మోస్ట్ డిజర్వింగ్ ప్లేయర్ అండ్ హౌస్లో ఉండాల్సిన ప్లేయర్ కూడా. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి.